హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ పైన ఒక సెషన్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మీ అందరికీ తెలుసు. ఒకాబులరీ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీకు ఎక్కువగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీరు చేయాలి, అవునా? ఒకాబ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని మీ అందరికీ తెలుసు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ యాక్చువల్గా గ్రామర్ ఇంపార్టెంట్ అనేది తెలుసు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి తెలియదండి ఒకాబులరీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వర్డ్స్, వాటి మీనింగ్స్ మీరు చదవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో 100% మీరు ఒకాబులరీ కవర్ చేసుకొని ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఒకాబులరీ సెక్షన్ నుంచి మీకు మోస్ట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది, రైట్? కన్సిడరబుల్ మార్క్స్, మీరు వాటిని మిస్ చేయకూడదు. ఓకే, సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఈరోజు చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకాబులరీ ఎక్కువ చదివేటప్పుడు కనుక ప్రిపరేషన్ చేసేటప్పుడు ఎక్కువ మీరు చదవాల్సింది ఏంటి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చదివిన వాళ్ళకి సినోనిమ్స్ అర్థమవుతాయి, యాంటోనిమ్స్ అర్థమవుతాయి, వన్ వర్డ్స్ అర్థమవుతాయి, ఇడియమ్స్ ఒక్కటి సపరేట్ చదవాలి అంతే. ఓకే, సో ఎక్కువ మీరు వర్డ్స్, వాటి మీనింగ్స్ ఎక్కువ చదవడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ ఏరియా అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకాబులరీని స్కిప్ చేసేసారని అనుకోండి, మీరు చాలా ఎక్కువ మార్క్స్ మిస్ చేస్తున్నారని మీనింగ్ అనమాట, రైట్? అంత పెద్ద రిస్క్ అయితే మీరు చేయకండి. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, యూ కెన్ జాయిన్ కంప్లీట్ ఇంగ్లీష్ కోర్సెస్ ఫ్రమ్ ఆర్ యాప్. ఇంగ్లీష్ ప్రిపరేషన్ ఎలా చేయాలనే మీకు ప్రాబ్లం కనుక మీకు ఉంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ మన యాప్లో మీకు దొరుకుతుంది. ఇవి కోర్సెస్ మాత్రమే కాదు, ఇవి మీకు కంప్లీట్ సొల్యూషన్ కూడా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ నాకు రాదు అని చెప్పేసి సెలెక్షన్ నాకు రాదేమో అని చెప్పేసి డౌట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక గోల్డెన్ న్యూస్. మన యాప్లో కోర్స్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ పైన చాలా మంచి గ్రిప్ హోల్డ్ వస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా ఇక మీరు అర్థం చేసుకోండి, రైట్? 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు నేర్పించడం జరుగుతుంది. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. కింద కామెంట్ సెక్షన్లో మీకు యాప్ యొక్క లింక్ అనేది పోస్ట్ చేసేస్తారు, దాన్ని ట్యాప్ చేసి చేసుకోవచ్చు, రైట్? స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో ఉంటాయి. డు నాట్ ఫర్గెట్ టు జాయిన్ దెమ్. ఇమీడియట్గా ఒకసారి చెక్ చేసుకొని ఏవైతే డెమో వీడియోస్ ఉంటాయో అవి చూసుకొని ఒకసారి ఓకే అనిపిస్తే ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి, ప్రిపరేషన్ బూస్ట్ చేసుకోండి, రైట్? ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ గెట్ రెడీ గైస్. ఎక్కువ టైం లేదు మీకు. ఎస్ఎస్సి జీడీకి నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసింది. మీరు ఇంగ్లీష్ ప్రిపరేషన్ చాలా గట్టిగా చేయాల్సిన టైం వచ్చింది, అవునా? ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. మీ అందరికీ తెలుసు 14,000+ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రాబోతుంది తెలంగాణ అండ్ ఏపీలో కూడా నోటిఫికేషన్ రాబోతుంది. సో స్టూడెంట్స్, ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇమీడియట్గా గుర్తుపెట్టుకోండి. సో మీరు 100% ఎస్ఐ జాబ్ కొట్టాలన్నా, కానిస్టేబుల్ జాబ్ కొట్టాలన్నా ఇంగ్లీష్ లేకుండా కుదరదు. మన కోర్సెస్ ఉన్నాయి, మీరు ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయిపోవచ్చు. 399 రూపీస్కి 3 months కోర్సు, 599 రూపీస్కి 6 months కోర్సు. ఇంగ్లీష్కి సంబంధించిన ఏ నుంచి జెడ్ వరకు కంప్లీట్ సిలబస్ దాంట్లో కవర్ అయిపోతుంది, ఓకే? అన్ని ఎగ్జామినేషన్కి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది, మీ అందరికీ తెలుసు. తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ విషయానికి వస్తే దాంట్లో 859 వేకెన్సీస్ ఉన్నాయి, అవునా? 859 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 859 వేకెన్సీస్ కోసం మీరు 24th January నుంచి 13th February, 24th January నుంచి 13th February వరకు అప్లికేషన్స్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. సో 24th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 859 డిస్ట్రిక్ట్ కోర్ట్ వేకెన్సీస్ అనమాట. మీరు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎగ్జామినర్ అవి పోస్ట్ ఉంటాయి అనమాట. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఈ వేకెన్సీస్లో మీరు కనుక జాబ్ కొట్టాలి అనుకుంటే ఇమీడియట్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. ఎందుకు? మొత్తం ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి తీసుకుంటే దాంట్లో 60 మార్క్స్ ఏమో జిఎస్ పోర్షన్, నెక్స్ట్ 40 మార్క్స్ ఏమో ఇంగ్లీష్ పోర్షన్ ఉంటుంది. ఇంగ్లీష్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ హైకోర్ట్ సెలెక్షన్. సో హైకోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంగ్లీష్ కవర్ అవ్వాలంటే మీకు ఈ కోర్స్, మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ సరిపోతుంది. ఎస్ఐ కానిస్టేబుల్ లేకపోతే హైకోర్ట్ ఎగ్జామినేషన్స్కి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్కి మీకు మిషన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది సరిపోతుంది అనమాట. ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని మిషన్ ఇంగ్లీష్ కోర్స్ చెక్ చేయండి, రైట్? అండ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కోసం కంప్లీట్గా ఎస్ఎస్సి 2026 కూడా మనం రెడీ అయిపోతున్నప్పుడు 2026లో వచ్చే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ రాబోయే ఎగ్జామినేషన్స్ అన్నిటికి కూడా మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటే బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ మన దగ్గర ఉంది. 499 రూపీస్కి ఎన్రోల్ అవ్వచ్చు. ఒక యాప్ కోర్సుని చెక్ చేయండి. టెస్ట్ సిరీస్ తీసుకోకుండా జీడీఎంటీఎస్కి వెళ్ళకండి, టెస్ట్ సిరీస్ తీసుకోండి, రైట్? ఇంగ్లీష్లో మార్క్స్ ఇంపార్టెంట్. సో ఈరోజు మన సెషన్ దేని గురించి అంటే యాక్చువల్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. అసలు ఏంటంటే యాక్చువల్గా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్. మీనింగ్ ఇస్తారు, ఆ మీనింగ్కి సంబంధించిన వర్డ్ని మనం చెప్పాలన్నమాట. మీనింగ్ టు వర్డ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట ఇది. వర్డ్స్కి సంబంధించిన మీనింగ్స్ మీకు వస్తే క్వశ్చన్స్కి ఆన్సర్ వస్తుంది. ఎక్కువ డిస్కషన్ లేకుండా బిగించేద్దామండి, రైట్? వన్ హూ బిలీవ్స్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్డ్ బై ఫేట్ అనే దాంట్లో అన్నీ కూడా డిసైడ్ చేసేసి ఉంటాయి. మనం కొత్తగా ఏం చేయక్కర్లేదు. ఫేట్ని ట్రస్ట్ చేస్తే చాలు. జీవితంలో మనం ఏం చేసినా చేయకపోయినా ఫేట్ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ని. ఫేట్ అనేది ఒకటి ఉంటుంది, డెస్టినీ అనేది ఒకటి ఉంటుందని చెప్పేసి బిలీవ్ చేసే పర్సన్ని ఏమని అంటారు? డు వీ కాల్ హిమ్ ఆప్టిమిస్ట్?
డు వి కాల్ హిమ్ స్టాయిక్, డు వి కాల్ హిమ్ ఫ్యాటలిస్ట్, డు వి కాల్ హిమ్ డిటర్మినిస్ట్? అయితే ఆన్సర్ ఏమవుతుందండి దీనికి, ఆప్టిమిస్ట్ అంటే ఎవరు గుర్తుపెట్టుకోండి. ఆప్టిమిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అ పాజిటివ్ థింకర్ బై యాటిట్యూడ్. పాజిటివ్ థింకర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ని బేసికలీ మనం ఏమంటాం అంటే ఆప్టిమిస్ట్ అంటాం. ఓకేనా? ఆప్టిమిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ లుక్స్ ఓన్లీ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఏమంటారండి యాక్చువల్గా, హీ లుక్స్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఇతను ఓన్లీ పాజిటివ్ థింగ్స్ గురించి ఆలోచిస్తాడు, బట్ నెగటివ్ థింగ్స్ గురించి ఎక్కువ ఆలోచించాడు. హీ లుక్స్ ఎట్ ద బ్రైటర్ థింగ్స్ ఆర్ బ్రైటర్ సైడ్స్ ఆఫ్ థింగ్స్. ఓకే, బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇలా మీరు అర్థం చేసుకోవాలి. పాజిటివ్ థింకర్ని బేసికల్గా మనం ఏమని అంటామంటే వి కాల్ హిమ్ ఆప్టిమిస్ట్. నెగటివ్ మైండెడ్ పర్సనాలిటీ ఉంటారు కదా, ఆపోజిట్లో తీసుకుంటే కనుక నెగటివ్ థింకర్ని ఏమని అంటారు? నెగటివ్ థింకర్ ఈజ్ బేసిక్లీ కాల్డ్ పెసిమిస్ట్. ఏమంటారంటే యాక్చువల్గా ఇక్కడ రాస్తుంది చూడండి, రైట్? నెగటివ్ థింకర్ ఈజ్ బేసిక్లీ కాల్డ్ పెసిమిస్ట్. ఓకే, సో ఆప్టిమిజం, పెసిమిజం క్వశ్చన్స్ చాలా ఎక్కువసార్లు వచ్చాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఆప్టిమిస్ట్కి సంబంధం లేదు కదా, వీ డోంట్ వాంట్ దిస్. సో ఆప్షన్ ఏని ఎలిమినేట్ చేసేసుకోండి, దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్. స్టాయిక్ అంటే ఎవరు? స్టాయిక్ అంటే ఎవరు అంటే ఆ పర్సన్ హూ డజంట్ షో ఎమోషన్స్ మచ్. ఏ పర్సన్ అయితే ఎక్కువగా ఎమోషన్స్ని చూపించాడు, రైట్? ఆ పర్సన్ హూ డజంట్ షో ఎమోషన్స్, డజంట్ రెస్పాండ్ టు ఎమోషన్స్. ఎక్కువ ఎమోషన్స్ని షోకేస్ చేయని పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మనం బేసికలీ ఏమని అంటామంటే స్టాయిక్ పర్సన్స్ అంటాం. ఓకే, సో రైట్ నౌ మనకి ఇది కూడా అవసరం లేదు కదా, ఆప్షన్ బి కూడా రాంగ్ అనమాట. ఫ్యాటలిస్ట్ కరెక్ట్ అవుతుందా, డిటర్మినిస్ట్ కరెక్ట్ అవుతుందా? మీరు సెషన్ వింటున్నారంటే ఇమీడియట్గా చేతిలో ఒక బుక్, ఒక పెన్ అయితే మ్యాండేటరీ అనమాట. మీరు పట్టుకొని కూర్చొని ఫటాఫట్ నేను చాలా వర్డ్స్ నేర్పిస్తాను ఇప్పుడు, అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోండి. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఈరోజు మనం కవర్ చేద్దాం. ఓకే, చలో. ఫ్యాటలిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ థింక్స్ ఆర్ బిలీవ్స్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ఫేట్. కనిపిస్తుంది కదా, ఫేట్ని బిలీవ్ చేసే పర్సన్నే మనం బేసికలీ ఏమని అంటామంటే ఫ్యాటలిస్ట్ అంటాం. దిస్ పర్సన్ బిలీవ్స్ దాట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడెడ్ ఇన్ డెస్టినీ. డెస్టినీలో అన్నీ రాసి పెట్టేసి ఉంటాయి, తలరాతని నమ్ముతాడు అనమాట ఎక్కువ. మీకు జాబ్ వస్తా లేదా అని అడిగితే అది తలరాతలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు అన్నాడు అనుకోండి, కష్టపడుకునే ఎవరన్నా జనరల్గా అట్లాంటి తలరాతని ఎక్కువ నమ్మే వ్యక్తులను ఏమని అంటారంటే ఫ్యాటలిస్ట్ అని అంటారు అనమాట. సో రైట్ నౌ వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? దట్ హ్యాస్ టు బి ఆప్షన్ సి, రైట్? డిటర్మినిస్ట్ అంటే ఎవరు? ఇది కూడా కొంచెం క్లోజ్ ఆప్షన్ అండి, ఒకసారి చెక్ చేయండి. డిటర్మినిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ బిలీవ్స్ దాట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. డిటర్మినిస్ట్ అంటే ఎవరు? అ పర్సన్ హూ థింక్స్ దట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ కనెక్టెడ్. ఓకే, అండ్ ఈరోజు జరిగే ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందనుకోండి, ఆ ఇన్సిడెంట్ పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్లనే ఈరోజు జరిగిద్ది అని చెప్పేసి నమ్ముతాడు. లైఫ్లో ఏది జరిగినా కూడా మనం గతంలో చేసిన వాటి యొక్క ఫలితమే అని నమ్మే పర్సన్ ఎవరు ఉంటే దాట్ పర్సన్ ఇస్ కాల్డ్ డిటర్మినిస్ట్. రైట్ నౌ దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఇలా చదువుతాం అనమాట. సో ఫ్యాటలిస్ట్ అనే పర్సనే ఎక్కువ ఫేట్ నమ్ముతాడు. ఓకేనా? తలరాతని నమ్మేవాడు అనమాట. తలరాతని నమ్మేవాడే బేసికలీ ఫ్యాటలిస్ట్. బ్రెయిన్కి ఎక్కేసిందా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక నోట్బుక్, ఒక పెన్ను పట్టుకొని కూర్చోండి, ఇంగ్లీష్ నేను మీకు నేర్పిస్తాను చాలా సింపుల్ వేలో. కొన్ని పదాలు ఎంత ఇంపార్టెంట్ అంటే అవి చెప్పలేము అనమాట. అలాంటి పదాలు ఈరోజు మనం వీడియోస్లో చేద్దాం. చాలా ఎక్కువగా ఎగ్జామ్స్లో వచ్చాయి. స్టాయిక్ పర్సన్కి సంబంధించి ఇక్కడ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి, అది నేను చెప్తాను కొంచెం తర్వాత. ఓకే, హోల్డ్ చేయండి, ఎందుకు దాని మీద క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 2, అ పర్సన్ హూ డెలిబరేట్లీ సెట్స్ ఫైర్ టు ప్రాపర్టీ. ఏ మనిషి అయితే యాక్చువల్గా పబ్లిక్ ప్రాపర్టీని కానీ లేకపోతే బయట ఉన్న ప్రాపర్టీని వెళ్ళిపోయి మంటలతో నిప్పుతో అంటించేస్తాడు, నిప్పు పెట్టే వ్యక్తిని బేసికలీ మనం ఏమని అంటాం, రైట్? అయితే మంటలు అంటించే పర్సన్ని బేసికలీ మనం ఏమంటాం? బయట ప్రాపర్టీని ధ్వంసం చేసేవాడిని ఏమని అంటాం? పైరోమానియాక్ అంటామా, ఫైర్ బ్రాండ్ అంటామా, ఆర్సనిస్ట్ అంటామా, ఇన్సెండియరీ అంటామా? మేక్ అ నోట్ ఆఫ్ ఆల్ దిస్ వర్డ్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, పైరోమానియాక్. లెట్ us స్టార్ట్ విత్ దిస్ వర్డ్. పైరోమానియాక్ అని ఎవరిని అంటారు? పైరోమానియాక్ ఈజ్ దాట్ పర్సన్ హూ లవ్స్ ఫైర్. ఓకే, ఎవరైతే పర్సన్స్ యాక్చువల్గా ఫైర్ని చూసి చాలా సుఖపడుతూ ఉంటారో, ప్లెజర్ డిరైవ్ చేస్తుంటారు. పైరోమానియాక్స్ ఆర్ దోస్ పీపుల్ హూ డిరైవ్స్ ప్లెజర్ ఫ్రమ్ వాచింగ్ ఫైర్. కళ్ళ ముందు మంట ఉంటే ఆ మంటను చూస్తూ వాళ్ళు కొంచెం ప్లెజర్ని డిరైవ్ చేస్తారు. అలాంటి ఒక పిచ్చి ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని బేసికలీ ఏమని అంటారంటే పైరోమానియాక్ అంటారు. పైరో హియర్ రెఫర్స్ టు, పైరో అంటేనే ఏంటి? పైరో హియర్ రెఫర్స్ టు ఫైర్. మ్యానియా అంటే ఏంటి? మ్యాడ్నెస్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. మ్యానియా విల్ ఆల్వేస్ గివ్ యూ సెన్స్ ఆఫ్ మ్యాడ్నెస్. అంటే ఫైర్ అంటే మ్యాడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మనం అంటాం పైరోమానియాక్. ఓకే, రైట్? చూడాలందా మీకు? ఈ పర్సన్ చూడండి, ఏం అవసరం లేదు, బట్ అవసరమే లేకుండా మ్యాచ్ స్టిక్ని ఇలా అంటించి ఆ నిప్పుని చూసుకొని సాటిస్ఫై అయిపోతున్నాడు. ఈ పర్సన్ ఉన్నారు చూసారా, ఈ పర్సన్ ఎవరైతే ఇలా మంట చూసి సాటిస్ఫై అవుతాడో దిస్ పర్సన్ ఇస్ కాల్డ్ పైరోమానియాక్. ఏమంటారండి? పైరోమానియాక్. సో దిస్ ఈస్ ది అప్రోచ్ ఆఫ్ లెర్నింగ్ వొకాబులరీ. ఇలా కనుక మీరు విజువలైజ్ చేశారనుకోండి, వర్డ్స్ అంత ఈజీగా మర్చిపోరు. ఫైర్కి రిలేటెడ్ ఒక రూట్ పైరో గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకా
ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ప్రాపర్టీస్ని నిప్పు పెట్టేవాడు కావాలి, అవునా, రైట్. సో మంటలు పెట్టేసేవాళ్ళు కావాలి, రైట్. వీ కాల్ దెమ్ ఆర్సన్స్ గైస్, ఓకేనా, రైట్. మంటల్ని పెట్టే పర్సన్ని ఆర్సన్స్ అంటారు. అలాంటి మంట పెట్టి చేసే ఒక మూమెంట్ లాంటిది జరిగింది అనుకోండి డిస్టర్బింగ్గా, దాన్ని అంటారు ఆర్సన్ అని చెప్పేసి, రైట్. చేసే పర్సన్ అంటారు ఆర్సనిస్ట్ అనే పర్సన్ నిప్పంటిస్తూ ఉంటాడు. సో దిస్ హ్యాస్ టు బి ది ఆన్సర్, రైట్. ఫైర్ బ్రాండ్ అంటే మీ అందరికీ తెలుసు. ఫైర్ బ్రాండ్ అంటే వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పవర్ఫుల్ పర్సన్ అండ్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న పర్సన్, ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి, రైట్. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వీ వాంట్ రైట్ నౌ. ఇన్సెండియరీ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ ఎక్స్ప్లోజివ్ ఇన్ నేచర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ప్లోజివ్ థింగ్స్ని డైరెక్ట్గా మీరు ఏదైతే ఫ్లామబుల్ మెటీరియల్స్ ఉంటాయో, అంటే మంటని కలిగించే మెటీరియల్స్ ఉంటాయి కదా, మంటని కలిగించే ఫ్లామబుల్ మెటీరియల్స్ని బేసికలీ మనం ఇన్సెండియరీస్ అంటాం. అదొక ఫ్లామబుల్ మెటీరియల్ కోసం యూస్ చేసే పదము, ఓకే. అండ్ ఎక్స్ప్లోజివ్ థింగ్స్ అనేవి ఏవి అంటే కొన్నిసార్లు మనం ఇచ్చే స్పీచెస్ కానీ మాటలు కానీ అవి కూడా ఎక్స్ప్లోజివ్ రిజల్ట్స్ని ఇస్తాయి, సడన్గా గొడవల్ని క్రియేట్ చేస్తుండే. సో అప్పుడప్పుడు మనం ఆ టర్మినాలజీ కూడా యూస్ చేస్తాం, ఇన్సెండియరీ స్పీచెస్ ఇచ్చాడు. హీ గేవ్ అన్ ఇన్సెండియరీ స్పీచ్ ఎస్టర్డే అంటే ఎక్స్ప్లోజివ్ స్పీచ్ అండ్ కాంట్రవర్షియల్ స్పీచ్ దట్ కుడ్ స్పార్క్ అ న్యూ కాంట్రవర్సీ. అలాంటి వాటిని ఇన్సెండియరీ అని అంటారు. సో రైట్ నౌ మనకి అవసరం లేదు. సో మంటలు నిప్పు అంటించి ప్రాపర్టీ డ్యామేజ్ చేసే పర్సన్ని ఆర్సనిస్ట్ అని అంటారు. దిస్ గాయ్ లుక్ ఓవర్ హియర్ గైస్, దిస్ పర్సన్ హూ డ్యామేజెస్ ప్రాపర్టీ బై సెట్టింగ్ ఇట్ ఆన్ ఫైర్ ఈస్ కాల్డ్ ఆర్సనిస్ట్. ఏమంటారు యాక్చువల్గా, ఆర్సనిస్ట్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ సెషన్. ఇలా అండి ఒక ఎవరైనా నేర్చుకుంటాం, రైట్. రిలేట్ చేసుకోండి. మీకు బ్యూటిఫుల్ వేలో పదాలు నేర్పించే రెస్పాన్సిబిలిటీ నాది, ఓకేనా. సో మీరు నాతో పాటు ఫ్లోలో వస్తూ ఉండండి, మీకు బ్యూటిఫుల్ వర్డ్స్ నేర్పిస్తా, ఓకే. సో దిస్ గాయ్ ఈస్ కాల్డ్ పైరోమానియాక్. ఏమంటామండి, మంటలు ఇష్టపడే వ్యక్తిని, మంటను చూసి సాటిస్ఫై అయిపోయే వ్యక్తిని ఏమంటాం, పైరోమానియాక్, ఓకే, రైట్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అ పర్సన్ హూ ఇస్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. కామెంట్ సెక్షన్లో మీకు కనుక తెలిస్తే కామెంట్ మెన్షన్ చేసేసేయండి. వాట్ ఈస్ ది ఆన్సర్. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఆ పర్సన్ హూ ఇస్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్, ప్లెజర్కి కానీ పెయిన్కి కానీ ఎక్కువగా వంగని వ్యక్తిని ఏమని అంటాం అంటే అతను ప్లెజర్ని ఎక్కువ తీసుకోడు అండ్ పెయిన్ని కూడా ఎక్కువ తీసుకోడు. ఆ పర్సన్ని మనం ఏమని అంటాం, దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ స్టాయిక్. దట్ ఈస్ ది ఇంపార్టెంట్ వర్డ్. అందుకని దీన్ని ఇందాక హోల్డ్ చేస్తున్నాను అనమాట, రైట్. స్టాయిక్సిజం అనేది కూడా ఒక ప్రాసెస్ అనమాట, రైట్. సో చూస్తే స్టాయిక్ పర్సన్ అని ఎవరిని అంటారు. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ స్టాయిక్, దట్ పర్సన్ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. ఈ పర్సన్ ఎక్కువ హ్యాపీనెస్ సిచ్యువేషన్ వస్తే ఉప్పొంగిపోడు అండ్ సాడ్నెస్ వచ్చినా కూడా ఉప్పొంగిపోడు. దిస్ పర్సన్ ఈజ్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మనుషులు అడ్వర్సిటీస్ ఎప్పుడైనా వస్తే, అడ్వర్సిటీస్ వచ్చినప్పుడు, ట్రబుల్స్ వచ్చినప్పుడు లేకపోతే ట్రబుల్స్ వచ్చినప్పుడు, అవునా, పెయిన్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అనమాట, ట్రబుల్స్ లేకపోతే పెయిన్ వచ్చినప్పుడు యూజువల్గా ఏమవుతారు, దే గెట్ ఎమోషనల్, అవునా, ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, అవునా, చాలా ఎక్కువ డిప్రెస్ అయిపోతారు. సో అలాంటి ఎమోషనల్ పర్సన్స్ కాకుండా ఆపోజిట్ సైడ్లో ఉండేవాళ్ళు స్టాయిక్ పర్సన్స్ అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు రేషనల్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు, ఎమోషనల్గా ఎక్కువ డిస్టర్బ్ కారు. అలాంటి వాళ్ళని మనం అంటాం స్టాయిక్ పర్సన్స్, ఓకే. సో స్టాయిక్సిజం అనేది ఒక మంచి కాన్సెప్ట్ అనమాట, రైట్. అది స్టాయిక్ పర్సన్ ఎలా ఉంటాడండి, ఎమోషనల్గా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు, ఎక్కువ లాజికల్గా ఆలోచించి విషయాల్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి లవ్లీ వర్డ్స్ మీరు నేర్చుకోవాలి ఈరోజు, ఓకే. సో ఒకసారి మీకు ఈ స్టాయిక్సిజం సంబంధించిన కొన్ని కొటేషన్స్ ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి, ఓకే. కొటేషన్ నెంబర్ 1, స్టాయిక్సిజం ఏం చెప్తుంది ఒకసారి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది, యూ హ్యావ్ పవర్ ఓవర్ యువర్ మైండ్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్, రియలైజ్ దిస్ అండ్ యూ విల్ ఫైండ్ స్ట్రెంత్. నిజమైన స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది అంటే నీ బ్రెయిన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడంలో ఉంటుంది. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. వెన్ ఎమోషన్స్ కమ్ ఇన్ టు ప్లే ఎవ్రీథింగ్ విల్ బీ డిస్టర్బ్డ్. బ్రెయిన్లో ఎమోషన్స్ రాకూడదు, లాజిక్ మిస్ అయిపోతుంది, అవునా. సో ఎమోషన్స్ తీసుకొని రాకండి. రియల్ స్ట్రెంత్ ఎక్కడ ఉంటుంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ బ్రెయిన్, నాట్ అవుట్ సైడ్ ఈవెంట్స్. అవుట్ సైడ్ ఈవెంట్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి, మీ బ్రెయిన్ని కంట్రోల్ చేయండి, ఆటోమేటిక్గా విషయాలు ఇంకా బెటర్ అయిపోతాయి అని చెప్పేసి చెప్తుంది స్టాయిక్సిజం. సో బ్యూటిఫుల్ కొటేషన్ గివెన్ బై మార్కస్ అరేలియస్, ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి, ఎపిక్టెటస్ ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ కొటేషన్ వినండి, రైట్. నో వన్ కెన్ మేక్ యూ అప్సెట్, యూ చూస్ టు బి. నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు కూడా నిన్ను అప్సెట్ చేయలేరు, నిజంగా ఎంత ట్రై చేసినా కూడా అప్సెట్ చేయలేరు. నువ్వు అవుతున్నావు కాబట్టి నువ్వు అప్సెట్ అవుతున్నావు, నువ్వు అంత డీప్గా తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు అప్సెట్ అవుతున్నావు. ఒకవేళ కనుక నువ్వు అంత డీప్గా తీసుకునే పర్సనే కాకపోతే నేను ఎవ్వరు అప్సెట్ చేయలేరు ప్రపంచంలో. ఒక స్టాయిక్ మైండ్ సెట్ ఉండాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట, రైట్. ఏ మైండ్ సెట్ ఉండాలి యాక్చువల్గా, స్టాయిక్ మైండ్ సెట్ ఉండాలి, రైట్. అంటే మీనింగ్ ఏంటి, ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉండాలి, లాజికల్గా ఆలోచించాలి, రైట్. సో అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టాయిక్సిజం, ఓకే. సో లెట్స్ టాక్ అబౌట్ అదర్ వర్డ్స్ ఆల్సో. మిగతా వర్డ్స్ ఏమున్నాయండి, పెసిమిస్ట్. ఇందాక చెప్పాను కదా, పెసిమిస్ట్ అంటే ఎవరు, కమెంట్ చేయండి నాకు ఇమీడియట్గా. పెసిమిస్ట్ ఈజ్ అ నెగటివ్ థింకర్. ఎవరంటే యాక్చువల్గా నెగటివ్ మైండెడ్ పర్సన్ని బేసికలీ మనం ఏమని అంటామంటే పెసిమిస్ట్ అని అంటారు.
హోప్ ఉండదు, హోప్లెస్ పర్సన్ అనమాట. ఏదైనా జరుగుతుంది అంటే జరగదు అనే జరగని ఛాన్స్ ఎక్కువనే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటాడు, రైట్? అలాంటి పర్సన్, రైట్? సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ పెసిమిజం. నెక్స్ట్ సినిక్ అంటే ఎవరండి, రైట్? సినిక్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ అ డౌటర్. గుర్తుపెట్టుకోండి, రైట్? దేన్ని అంత ఈజీగా నమ్మడు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈవెన్ 100% ట్రూ ఉన్న విషయంలో కూడా డౌట్ అనే ఒక యాంగిల్ తీసుకొచ్చి చూస్తూ ఉంటాడు, రైట్? దేన్ని కూడా ఈజీగా నమ్మడు. అలాంటి పర్సన్ మనం అంటాం సినిక్. సినికల్ యాటిట్యూడ్ అనేది ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట, రైట్? నౌ వీ డోంట్ వాంట్ దిస్, ఓకే? సో ఇప్పుడు ప్లెజర్ ఆర్ పెయిన్ని తీసుకునే వ్యక్తి ఎవరు అంటే వి కాల్ హిమ్ స్టాయిక్ పర్సన్, ఓకేనా? యాస్కెటిక్ అంటే ఎవరు? యాస్కెటిక్ పర్సన్ ఇస్ దాట్ పర్సన్ హూ ప్రిఫర్స్ టు స్టే అవే ఫ్రమ్ ద సొసైటీ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. అండ్ హీ స్టేస్ అలోన్ అండ్ గివ్స్ అప్ ఆల్ హిస్ ఫిజికల్ ప్లెజర్స్. ఫిజికల్ వరల్డ్లో ఉన్న ఫిజికల్ ప్లెజర్స్ అన్నీ కూడా నాకు అవసరం లేదు అని చెప్పేసి గివప్ చేస్తాడు, రైట్? ఫిజికల్ వరల్డ్లో ఉన్న ప్లెజర్స్ని త్యాగం చేసేసి సుఖాలకి దూరంగా ఉండే సాధువుని బేసికల్ ఏమని అంటారు ఇంగ్లీష్లో అంటే యాస్కెటిక్ అంటారు, ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? యాస్కెటిక్ ఇస్ అ పర్సన్ హూ గివ్స్ అప్ ప్లెజర్స్, వరల్డ్లీ ప్లెజర్స్, మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, డబ్బు లేకపోతే వేరే కోరికలు, హ్యాపీనెస్, ప్లెజర్, సుఖాలు అన్నీ వదిలేస్తాడనమాట. సాధువు లాంటి జీవితం గడిపితే దాన్ని యాస్కెటిక్ అంటారు. ఏమంటారు ఆ పర్సన్ని? సాధువు అని అనమాట. సో సాధువు గారిని బేసికలీ మనం ఏమనాలంటే యాస్కెటిక్ అని అనాలి. ఏమనాలి యాక్చువల్గా? యాస్కెటిక్, ఓకే? సాధువు వంటి జీవితము అని చెప్పేసి వీళ్ళు వరల్డ్ ప్లెజర్స్కి వంగరు అనమాట, అవునా? రైట్? మొగ్గు చూపరు, రైట్? యాస్కెటిక్ పీపుల్, ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్? సో మీకు ఈ వర్డ్స్ అన్నీ అర్థమైనాయి కదా? ఇప్పుడు చెప్పండి, స్టాయిక్ పర్సన్ అంటే ఎవరు? ఎవరైతే అంత ఎమోషనల్ ఉండకుండా లాజికల్గా ఆలోచిస్తారో వాళ్ళు, ఓకే? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఆ పర్సన్ హూ బిలీవ్స్ దట్ వార్ ఈజ్ రాంగ్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నా కూడా వార్ చేయకూడదు, వార్కి దూరంగా ఉండాలి, పీస్ చాలా ఇంపార్టెంట్. పీపుల్ హూ డోంట్ ప్రిఫర్ వార్ అండ్ పీపుల్ హూ వాంట్ పీస్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వరల్డ్ ఈస్ బేసికలీ కాల్డ్, ఎవరు వార్ని వద్దు అనుకొని పీస్ కావాలి అని చెప్పేసి ఒట్టేసే వాళ్ళు బేసికలీ ఏమనంటారంటే దే ఆర్ కాల్డ్ పాసిఫిస్ట్. ఏమంటారంటే యాక్చువల్గా శాంతివాదులు అంటారండి తెలుగులో. ఏమంటారు? శాంతివాదులు. సో శాంతివాదుల్ని మనం ఏమని అంటే పాసిఫిస్ట్ అంటాం అనమాట, రైట్? శాంతివాదులు, రైట్? ఎక్స్ట్రీమిజం అంటే అతివాదం అని చెప్పేసి తెలుసు మీకు, అవునా? ఐడియలిస్టిక్ పర్సనాలిటీ వేరు, అవునా? హ్యూమనిస్టిక్ యాంగిల్ అంటే మానవ కోణంలో చూసే ఒక యాంగిల్ చూసే పర్సనాలిటీ వేరు, న్యూట్రల్గా ఉండే పర్సనాలిటీ వేరు. సో ఇవన్నీ వేరు అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? శాంతివాదం. వార్ వద్దు అని చెప్పేది ఎవరు అంటే శాంతివాదులు. దర్ కాల్డ్ పాసిఫిస్ట్. ఇప్పటిదిప్పుడు ఈ వర్డ్స్ అన్ని మీరు నోట్ చేసుకోండి. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్. ఇలాంటి వీడియోస్ మీకు చాలా రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు కనుక వీడియోస్ నచ్చితే తప్పకుండా మీ సపోర్ట్ని మన ఛానల్కి చూపించండి. వీడియోని ఇమీడియట్గా లైక్ చేయండి, ఇప్పుడే లైక్ చేయండి. చేస్తారు కదా? అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బ్యూటిఫుల్ కంటెంట్ పోస్ట్ అవుతుంటే వస్తూనే ఉంటాయి మీ కళ్ళ ముందుకి, ఓకే? మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసేయండి. అండ్ వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. అది వేరే వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసే ఒక వీడియో అవ్వచ్చు. ఇంగ్లీష్ వాళ్ళకి సింపుల్ అనిపించడం స్టార్ట్ అయితే వాళ్ళు చదవడం స్టార్ట్ చేస్తారు. అలాంటి ఒక చేంజ్ని మనం అందరూ కలిసి తీసుకొద్దాం ఈ ఛానల్ ద్వారా. తప్పకుండా మీరు షేర్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను, ఓకే? చలో క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, ఆ స్పీచ్ డెలివర్డ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ వన్ సెల్ఫ్. ఏ వ్యక్తి అయితే ఒక స్పీచ్ ఇస్తూ ఒక మైక్ పెట్టుకొని అతన్ని పొగుడుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఆ స్పీచ్ని మనం ఏమని అంటాం? యూలజీ అంటామా, పానెజైరిక్ పర్సనాలిటీ అంటామా, పానెజరిజం అంటామా, లేకపోతే ఆటోబయోగ్రఫీ అంటామా, లేకపోతే సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అంటామా? కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ద ఫస్ట్ 2 words ఆర్ సినానిమ్స్ టు ఈచ్ అదర్. ఈ రెండు కూడా ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చినాయి. ఫస్ట్ 2 words యొక్క మీనింగ్స్ వినండి, రైట్? ఫస్ట్ వర్డ్ యూలజీ. యూలజీ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ కూడా రాసుకోండి, మీనింగ్స్ కూడా రాసుకోండి ఫాస్ట్గా. యూలజీ అన్నా లేకపోతే పానెజైరిజం అన్నా కూడా ఏంటంటే యాక్చువల్గా పానెజైరిక్ పర్సన్ అంటే ఎవరు అంటే యూలజీ అన్నా పానెజైరిజం అన్న మీనింగ్ ఏంటంటే స్పీచ్ దట్ ఈస్ గివెన్ విత్ ది ఇంటెన్షన్ ఆఫ్ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే వేరే పర్సన్స్ని ప్రేస్ చేయడానికి ఉంటుంది. సో ఇంటెన్షన్ ఈజ్ టు ప్రేస్ సమ్వన్ ఎల్స్, రైట్? వేరే వాళ్ళని మనం ప్రేస్ చేయాలనుకుంటే మనం ఇచ్చే స్పీచ్ని బేసికలీ మనం ఏమని అంటామంటే దట్ ఈస్ కాల్డ్ యూలజీ అండ్ దట్ ఈస్ కాల్డ్ పానెజైరిక్, ఓకే? ఏమనంటారండి? పానెజైరిక్. సో ఈ 2 words గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. చాలా ఎక్కువ రిపీటెడ్గా వచ్చినాయి, రైట్? సో ఈ వర్డ్స్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా మనకి? ఎందుకు చెక్ చేయండి. స్పీచ్ డెలివర్డ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే అతన్ని పొగుడుకుంటూ ఇచ్చే స్పీచ్ కదా, సో వేరే వాళ్ళని కాదు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఎలిమినేటెడ్ అనమాట. ఆటోబయోగ్రఫీ అంటే మన స్టోరీని మనం చెప్పుకోవడం ఒక రిటర్న్ ఫార్మాట్లో, దట్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. దట్ ఈజ్ ఆల్సో నాట్ ది ఆన్సర్. సో ఆన్సర్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్. మనల్ని మనం గ్లోరిఫై చేసుకోవడమే కదా, రైట్? మనల్ని మనం ప్రేస్ చేసుకోవడం అంటే అండ్ డబ్బా కొట్టుకోవడం అంటే దట్ ఈస్ బేసికలీ కరెక్ట్. సో సెల్ఫ్ గ్లోరిఫికేషన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫోక్స్, రైట్? సో ఇప్పుడు చెప్పండి, హ్యావ్ యూ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ యూలజీ? యా.
హ్యావ్ యూ లెర్న్ ద మీనింగ్ ఆఫ్ panegyric? ఎస్. ఓకే, సో బ్యూటిఫుల్ వర్డ్స్ ఇలా మీరు నేర్చుకుంటూ వెళ్ళాలి, రైట్? సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ పిక్చర్ యాక్చువల్లీ యూలజీకి ఒక ఎగ్జాంపుల్ అండి, రైట్? దిస్ ఇస్ నాట్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ గ్లోరిఫికేషన్, ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ యూలజీ, ఇట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ panegyric. ఓకే, ఇది యూలజీ అనమాట. రీసెంట్గా వైరల్ అయిన ఒక వీడియోస్లో మీరు ఒక వీడియో చూస్తే దాంట్లో మొత్తం కామిక్గా ఉంటుంది, అందరూ అవుతూ ఉంటారు. యాక్చువల్గా ఏం చేస్తుంటాడంటే పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని బాగా పొగుడుతూ ఉంటాడు. ఆ స్పీచ్ దట్ ఈస్ గివెన్ టు ప్రైజ్ సమ్వన్ ఎల్స్ ఇస్ కాల్డ్ యూలజీ, panegyric. ఏమంటారు? panegyric. బాగా గుర్తుకుదండి. ఇలా మీరు విజువలైజ్ చేసుకుంటే ఈజీగా వర్డ్స్ గుర్తుంటాయి, రైట్? ఇలా మీరు వర్డ్స్ చదువుతుండండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని వర్డ్స్ కుదిరితే అన్ని చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళాలి. యూట్యూబ్లో మన లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ ఛానల్లో వొకాబులరీ పైన ఆల్మోస్ట్ 40+ వీడియోస్ అనేవి ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాయి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా 40 చూడొచ్చు. ఆల్మోస్ట్ 40 అవర్స్కి సంబంధించిన వీడియోస్ అవన్నీ కూడా మీకు యూట్యూబ్లో మన ఛానల్లో ప్లేలిస్ట్లో కనిపిస్తుంది, వొకాబులరీ ప్లేలిస్ట్లో. తప్పకుండా చెక్ చేయండి, ఆ వీడియోస్ అన్ని చూసుకోండి. ఓకే, ఐ ట్యాబ్లో కూడా పెడతా చూడండి. అ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, హ్యూమన్ ఫ్లెష్ని తినే వ్యక్తిని ఏమని అంటారు? అంటే మనిషి హ్యూమన్ ఫ్లెష్ని తింటాడు, చికెన్ని తిన్నట్టు. ఓకే, అలాంటి పర్సన్ ఏమని అంటారు? సావేజ్ అంటామా, బార్బారియన్ అంటామా, లేకపోతే క్యానిబల్ అంటామా, ప్రెడేటర్ అంటామా? సో ప్రాసెస్ ఈస్ కాల్డ్ క్యానిబలిజం. ఏమంటారండి? క్యానిబలిజం. క్యానిబలిజం ఇస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ people eat human flesh. Okay, right? They eat or consume human flesh. Human flesh ni తినడము అనే ఒక కాన్సెప్ట్ని ఏమని అంటారంటే క్యానిబల్స్ అంటారు. ఓకేనా, క్యానిబలిజం అంటారు. అండ్ ఇలాంటి కొన్ని తెగలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు మన జనరల్గా, హ్యూమన్స్ని తినేవాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి, రైట్? సో హ్యూమన్ ఫ్లెష్ని తినడాన్ని క్యానిబలిజం అని అంటారు. ఈ వర్డ్ వెళ్ళిపోయిందా బ్రెయిన్లోకి? రైట్. సో రైట్ నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఇది మార్క్ చేసుకోండి. నెక్స్ట్, ప్రెడేటర్ ఈజ్ సంథింగ్ దట్ అటాక్స్ ఆర్ హంట్స్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రెడేటర్ అని ఏ యానిమల్ అంటాం? సంథింగ్ దట్ అటాక్స్ ఆర్ సంథింగ్ దట్ హంట్స్. ఓకేనా, ఏ యానిమల్ అయితే అటాక్ చేస్తుందో, ఏ యానిమల్ అయితే హంట్ చేస్తుందో దాన్ని ప్రెడేటర్ అంటారు. ఇమాజిన్ అ టైగర్ అండ్ లయన్ హంటింగ్ అ డియర్. ఓకే, అటాక్ చేసేదాన్ని ప్రెడేటర్ అంటారు. ఇప్పటికైతే ఇది ఆన్సర్ కాదు. అండ్ ఏదైతే అటాక్ చేయబడుతుందో దాన్ని బేసికల్గా ప్రే అని అంటారు. ఏమంటారు యాక్చువల్గా? ప్రే. ఇన్ ఆర్ కాంటెక్స్ట్ లయన్ ఇస్ ది అటాకర్, ప్రెడేటర్ అంటాం. ఓకేనా, డీర్ పరిగెత్తుతుంది సేవ్ చేసుకోవడం కోసం, దట్ ఈస్ కాల్డ్ అ ప్రే. అండర్స్టూడ్? ఓకే, ఇట్ రన్స్ టు సేవ్ ఇట్స్ లైఫ్, రైట్? నెక్స్ట్, సావేజ్ అండ్ బార్బారియన్. సావేజ్ అని ఎవరిని అంటారు? బేసికల్గా యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్ దట్ ఆర్ బేసిక్లీ క్రూవల్ ఇన్ నేచర్, రైట్? క్రూవల్గా ఉండే యానిమల్స్ కానీ క్రూవల్గా ఉండే హ్యూమన్ బీయింగ్స్ కానీ సావేజ్ అని అంటారు. ఏమంటారు యాక్చువల్గా? సావేజ్. ఓకే, సో సావేజ్ అంటే మీనింగ్ క్రూవల్గా ఉండే యానిమల్స్, వేరే యానిమల్స్ చంపుకొని తినేస్తూ ఉంటాయి కదా, రైట్? సావేజ్ చూపిస్తాయి, రైట్? నెక్స్ట్, బార్బారియన్. ఓకేనా, బార్బారియన్ ఎవరిని అంటారు? అన్సివిలైజ్డ్ పర్సన్ అండి. ఎవరు? ఆటవిక వ్యక్తి అని అంటారు చూడండి. అన్సివిలైజ్డ్ పర్సనాలిటీ ఎవరన్నా అనుకోండి, రైట్? ఇప్పుడున్న నాగరికతలోకి అడాప్ట్ కాకుండా ఇంకా ఓల్డ్ నాగరికతలో ఉన్నాడు, ఒక 100 years బ్యాక్, 200 years బ్యాక్, 1000 years బ్యాక్ ఉన్న మనుషుల్లాగా కనుక వాళ్ళు బతికితే అన్సివిలైజ్డ్ పీపుల్ ఉంటే వాళ్ళు అంటారు బార్బారిక్. ఓకేనా, బార్బారిక్. ఇప్పుడు కాదు, 100 to 200 కూడా కాదు, మీరు అనుకోండి ప్రాచీన కాలంలో ఉన్న మనుషుల్లాగా, రైట్? అలాంటి వాళ్ళని బేసికల్గా అన్సివిలైజ్డ్ పీపుల్, ఆటవిక వ్యక్తులు అనమాట, వాళ్ళని మనం ఏమంటాం? బార్బారిక్ అంటాం. ఓకే, దీస్ ఆర్ ది వర్డ్స్. ఇవన్నీ ఎగ్జామ్స్లో వచ్చాయి, చూసుకోండి. సో ఆన్సర్ క్యానిబలిజం, హ్యూమన్ ఫ్లెష్ని కన్జ్యూమ్ చేసే ఒక ప్రాసెస్. ఓకే, అ పర్సన్ హూ హ్యాస్ అండ్ అబ్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్. ఒక పర్టికులర్ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న, సబ్జెక్ట్ అంటే చదువుకునే సబ్జెక్ట్ కాదు, ఒక మ్యాటర్. అ పర్సన్ హూ హ్యాస్ ఎక్సెసివ్ ఇంట్రెస్ట్ ఇన్ వన్ సబ్జెక్ట్ ఆర్ వన్ పర్టికులర్ మ్యాటర్ ఈస్ కాల్డ్, ఏమంటారు? స్కాలర్, ఫెనాటిక్, మోనోమానియాక్ ఆర్ బైగోట్. దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ అ మోనోమానియాక్. ఏమంటారండి? మోనో ఆల్వేస్ రెఫర్స్ టు వన్. బాగా గుర్తుపెట్టుకోండి. మోనో అంటే ఏంటి? సింగిల్. మోనో అంటే మీనింగ్ వన్ అనమాట. అండ్ మానియా ఈజ్ ఈక్వల్స్ టు మ్యాడ్నెస్. ఇందాక మనం చూసాం, ఒక వర్డ్ మనం ఆల్రెడీ కవర్ చేసాం మానియాకి సంబంధించి, అదేంటి? కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో మానియా ఈజ్ ఈక్వల్స్ టు మ్యాడ్నెస్. సో ఒకటే ఒక కాన్సెప్ట్కి ఎక్కువగా డివోట్ అయిపోవడం, అలా ఒకటే ఒక మ్యాటర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి లైఫ్ అంతా దాని మీద గడిపేసేయడం, అదొక మెంటల్ ఇల్నెస్ కిందకి వస్తుంది అనమాట. రైట్, దాన్ని బేసికలీ ఏమంటారు? మోనోమానియాక్ అంటారు ఆ పర్సన్ని, రైట్? సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ముందుకు వచ్చేసేయండి. స్కాలర్. స్కాలర్ ఈజ్ అ పర్సన్ హూ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మనం ఏమని అంటామంటే వీ కాల్ దెమ్ స్కాలర్స్. ఏమంటామండి? స్కాలర్స్, రైట్? ఇంకొక వర్డ్ రండి, ఫెనటిక్. ఫెనటిక్ ఈజ్ అ డై హార్డ్ ఫాలోవర్. రాసుకోండి, రైట్? డై హార్డ్ ఫాలోవర్, స్ట్రిక్ట్ ఫాలోవర్ ఆఫ్ అ పర్సన్ ఆర్ అ పొలిటికల్ పార్టీ ఆర్ అ కాజ్. దేన్నైనా డై హార్డ్గా ఫాలో అయ్యే పర్సన్స్ ఉంటే వాళ్ళని ఫెనటిక్ అంటారు. మంచి ఫాలోవర్స్ అనమాట వీళ్ళు. ఓకే, సో ఇది ఆన్సర్ కాదు. బైగాట్. బైగాట్ ఈజ్ అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ హిస్ ఇంటెన్షన్స్ ఆర్ ట్రూ అండ్ అతను వేరే వాళ్ళది పట్టించుకోడు. అతని ఇంటెన్షన్స్, అతని వాల్యూస్ అన్నిటికంటే గ్రేట్ అని ఫీల్ అవుతాడు. సచ్ narrow minded people are basically called bigots.
అండ్ వీళ్ళనే మనం అంటాం ప్రీజుడీస్డ్ పీపుల్. బయాస్డ్ ఉంటారు వీళ్ళు. ఓకే, ప్రీజుడీస్డ్ పీపుల్ ఏమంటారండి? ప్రీజుడీస్డ్ అని అంటారు అనమాట. వీళ్ళు వేరే వాళ్ళ ఇంటెన్షన్స్కి ఎక్కువ వాల్యూ ఇవ్వరు, వీళ్ళ ఇంటెన్షనే రైట్ అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు ముందే. అలాంటి నారో మైండెడ్ పీపుల్ ఏమని అంటారంటే బై గోట్ అని అంటారు, రైట్? సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్. సో ఇలా మీరు వర్డ్స్ కవర్ చేయండి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. నోట్బుక్ పెన్ పట్టుకొని కూర్చోని అనుకుంటున్నా. ఓకే, ఇంగ్లీష్లో వర్డ్స్ చదవడం మీకు ఈజీ అనిపించి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా? మన వీడియో మీకు హెల్ప్ అయిందా? కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, అ పర్సన్ హూ స్పీక్స్ వెరీ లిటిల్. ఏ పర్సన్ అయితే చాలా తక్కువగా మాట్లాడతాడో అతన్ని ఏమని అనాలి? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. కమాన్, సైలెంటా, టాసిటర్నా, రెటిసెంటా, రిజర్వ్డా? అన్ని ఆప్షన్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి, బట్ దీంట్లో డైరెక్ట్ ఒక ఆన్సర్ ఉంది. ఏంటది? అ పర్సన్ హూస్ నేచర్ ఈ స్పీకింగ్ వెరీ లెస్ ఆర్ వెరీ లిటిల్. చాలా తక్కువగా మాట్లాడే నేచర్ ఉన్న వ్యక్తిని మనం అంటాం టాసిటర్న్. ఏమంటాం యాక్చువల్గా? టాసిటర్న్ పర్సనాలిటీ ఇస్ దాట్ పర్సనాలిటీ హూ డజంట్ స్పీక్ మచ్. ఎక్కువగా అతను మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. అండ్ దాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద నేచర్, ద కైండ్ ఆఫ్ నేచర్ దట్ హీ హ్యాస్. అతని నేచర్ ఎలాంటిది? అతను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడ్డా అనమాట అసలు, రైట్? అతనికి మాట్లాడాలని అనిపించదు, రైట్? దూరంగా ఉండాలనిపిస్తుంది అందరికీ, రైట్? అలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న పర్సన్స్ మనం టాసిటర్న్ అని అంటాం. ఏమంటాం? టాసిటర్న్. వాట్ అబౌట్ రెటిసెంట్? ఇట్ ఈస్ ప్రెటీ క్లోజ్, ఆల్మోస్ట్ సినోనిమ్సే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఇది టెస్ట్ చేస్తాను ఎగ్జామ్లో. రెటిసెన్స్ అనేది ఏమి అంటాం? రెటిసెంట్ ఇస్ దాట్ పర్సన్ హూ డజంట్ స్పీక్ మచ్. ఇతను కూడా ఎక్కువగా మాట్లాడు, కాకపోతే ఇతను ఎందుకు మాట్లాడంటే అతని లోపల ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, అది ఆపుతూ ఉంటుంది మాట్లాడడానికి. హీ వాంట్స్ టు స్పీక్ బట్ హీ కాంట్. మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడలేడు, అవునా? అదొక ఫియర్ కావచ్చు, లేకపోతే వేరే ఫ్యాక్టర్ కావచ్చు. నేచర్ అయితే కాదు, ఆ సిచ్యువేషన్లో అతను మాట్లాడలేడు అనమాట. ఆ బేసిక్ క్వాలిటీని ఏమంటారు? రెటిసెన్స్ అని అంటారు, రైట్ నౌ దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. ఆ క్వాలిటీ ఆఫ్ స్పీకింగ్ వెరీ లిటిల్ ఈజ్ బేసిక్లీ కాల్డ్ టాసిటర్న్. ఆప్షన్స్లో ఏది లేకపోతే టాసిటర్న్ లేకపోతే నేను మాత్రం రెటిసెంట్ తీసుకోవచ్చు కూడా, ఓకేనా? అంత క్లోజ్ ఉంటాయి. బ్యూటిఫుల్ అనమాట, రైట్? సైలెంట్గా ఉండడం మరీ బ్రాడ్ వర్డ్ అయిపోతుంది. రిజర్వ్ మైండ్ సెట్ చాలా విధాలుగా రిజర్వ్ అవ్వచ్చు, అది మాట్లాడడం విషయంలో కాదు. బ్రాడ్ ఆప్షన్స్ అయిపోయినాయి. సో డైరెక్ట్ ఆన్సర్ టాసిటర్న్. ఏమంటారు? టాసిటర్న్ ఈజ్ అ పర్సన్ హూ డజంట్ స్పీక్ మచ్. అ స్పీచ్ డెలివర్డ్ విత్ స్ట్రాంగ్ ఇంటెన్షన్స్ ఆర్ ఎమోషన్స్. ఎమోషనల్ స్పీచ్ని ఏమని అంటారు? పవర్ఫుల్ స్పీచ్ని ఏమని అంటారు? దాట్ ఈస్ కాల్డ్ అ వెహమెంట్ స్పీచ్. ఏమంటారు? సో బాగా గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్గా ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటారు వెహమెన్స్. వెహమెన్స్ సింప్లీ మీన్స్ టు షో ఆర్ ఫీలింగ్స్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ మేనర్, ఓకేనా? ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని చాలా స్ట్రాంగ్ మేనర్లో, రైట్? టు షో ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఇన్ అ వెరీ స్ట్రాంగ్ మేనర్లో మన ఫీలింగ్స్ని, ఎమోషన్స్ కనుక మనం చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ వెహమెన్స్. ఏమంటామండి యాక్చువల్గా? వెహమెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? ఏదైనా చెప్పేటప్పుడు చాలా ఎక్కువ ఫీలింగ్స్ చూపిస్తూ ఎమోషనల్గా మాట్లాడితే కనుక, ఎక్కువ పవర్ఫుల్గా ఏమైనా స్పీచ్ డెలివర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ వెహమెంట్ స్పీచ్, రైట్? సూపర్ అనమాట. ఎమోషనల్ అనేది బేసికల్గా ఒక మనిషి లోపల ఎమోషనల్ యాంగిల్ని చూపిస్తుంది, ఎమోషన్స్ చూపిస్తుంది. రెటారికల్, ఇఫ్ ఐ సే దట్ అ పర్సన్ ఈస్ గివింగ్ అ రెటారికల్ స్పీచ్, దట్ పర్సన్ ఈస్ గివింగ్ అ వెరీ ప్రొవోకేటివ్ ఇన్ఫ్లుయెన్షియల్ స్పీచ్. ఓకే, రెటారిక్ అని దేన్ని అంటాం? దిస్ ఈస్ బేసికలీ కాల్డ్ ఇన్ఫ్లుయెన్షియల్, నో? రెటారిక్ ఈజ్ అ పవర్ఫుల్ స్పీచ్ దట్ ఈజ్ వెరీ ప్రొవోకేటివ్. ఓకే, ఒక మనిషి ఇచ్చే స్పీచ్ కనుక ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే, ఎంత ఫ్లూయెంట్గా ఉందంటే, వేరే వాళ్ళ మైండ్స్ని అది ఈజీగా మైండ్ వాష్ చేసేస్తాయి. దాట్స్ అ రెటారిక్. ఓకే, సో రెటారికల్ స్పీచ్ ఇవ్వడం అంటే వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, ప్రొవోకేటివ్ స్పీచ్ ఇవ్వడం, రైట్? అదనమాట మీనింగ్. సో రైట్ నౌ వీ డోంట్ వాంట్ దిస్, అవునా? సో స్ట్రాంగ్ ఎమోషన్స్ చూపించేది వెహమెన్స్ అనమాట. ఓకే, డ్రమాటిక్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ హ్యాపెన్ వెరీ సడన్ థింగ్స్ చూపిస్తుంది, అండ్ స్ట్రాంగ్ థింగ్స్ని చూపిస్తుంది. సడన్ అండ్ స్ట్రాంగ్ థింగ్స్ని బేసికల్గా డ్రామా అని అంటారు, అవునా? థింగ్స్ దట్ ఇన్వాల్వ్ లాట్స్ ఆఫ్ ఎగ్జైట్మెంట్, అవునా? సో అదే కదా డ్రామా అంటే, ఎక్కువగా ఎగ్జైట్మెంట్ని చూపిస్తూ చేసేదే బేసికల్గా ఒక మూవీ ఆర్ డ్రామా సంథింగ్, అవునా? సో సడన్ చేంజెస్ని మనం డ్రామాటిక్ థింగ్స్ అని కూడా అంటాం. ఈ రెండు సెన్సెస్లో డ్రామా యూజ్ అవుతుంది. సో రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు. వెహమెన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువసార్లు ఎగ్జామ్లో వచ్చింది. Question number 10. This is the last question of this video. A person who pretends to have more knowledge than he really has. ఉన్న నాలెడ్జ్ అతని దగ్గర ఉంది అని చెప్పేసి అతను చెప్పుకుంటున్నాడు, కానీ అతని దగ్గర అంత మ్యాటర్ ఉండదు. బట్ ఫేక్గా అతని దగ్గర చాలా ఎక్కువ పవర్, నాలెడ్జ్ ఉంది అని అతను షోకేస్ చేస్తుంటాడు, రైట్? సో అలా ఫేక్ పర్సనాలిటీని బేసిక్గా మనం ఏమని అంటాం, రైట్? అ పర్సన్ హూ సేస్ దాట్ he has a lot of knowledge but he doesn't have that knowledge in reality. ఫేక్ పర్సనాలిటీని మనం ఏమంటాం? షామ్ అంటారు. యాక్చువల్గా ఏమంటారు? షామ్ని ఏమని అంటాం అంటే వీ కాల్ హిమ్ షార్లటన్. అది చార్లటన్ కాదండి, ఇట్స్ కాల్డ్ షార్లటన్. ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్ లైక్ దట్. షార్లటన్ అంటారు. షార్లటన్ ఈజ్ అ పర్సన్ who claims that he has great knowledge but in reality he doesn't have it, he doesn't possess it. అంత మంచి నాలెడ్జ్ అతనికి ఉండదు, రైట్? దాట్ పర్సన్ ఇస్ బేసికలీ కాల్డ్ షార్లటన్. ఏమంటారు? షార్లటన్.
ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి చెప్పండి ఫాస్ట్గా, షార్లటన్ అనమాట. ఆప్షన్ 3 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్. స్కాలర్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ ఎడ్యుకేటెడ్ చెప్పేశాను, అవునా. పెడాంట్ ఈజ్ అ పర్సన్ హూ ఈస్ ఓవర్ కేర్ఫుల్ ఇన్ డూయింగ్ థింగ్స్, అవునా. సో ఇప్పుడు వినండి, ఏ పర్సన్ అయితే చాలా ఎక్కువగా కేర్ఫుల్గా ఉండి విషయాల్ని చెక్ చేస్తూ ఉంటాడో, రూల్స్ ఎక్కువ చెక్ చేస్తాడు, ఎప్పుడు రూల్స్ అంటుంటాడు, రైట్. అలాంటి పర్సన్ ఎవరైనా ఉంటే, రైట్, యాక్చువల్గా కొంచెం అన్నాయింగ్ లెవెల్ వరకు ఇతను చాలా కేర్స్ని చూపిస్తూ ఉంటాడు, రైట్. అన్నాయింగ్ లెవెల్, వేరే వాళ్ళని ఇరిటేట్ చేసేంత వరకు, రైట్. సో అలాంటి పర్సన్ మనం అంటాం పెడాంట్. చాదస్తం చూపించడం, ఎక్కువగా కేర్ఫుల్గా ప్రతి ఒక్క దాన్ని డీటెయిల్గా చూసి ఇది రైట్ రాగానే అబ్జర్వ్ చేస్తున్నాడు, చాదస్తం కిందకి వస్తుంది, రైట్. పెడాంటిక్ బిహేవియర్ అని అంటారు. సో ఇట్స్ అ నెగటివ్ వర్డ్. సో ఇవి ఆన్సర్స్ కావు ఇప్పుడు, రైట్. సాఫిస్ట్ అనే పర్సన్ కూడా ఆల్మోస్ట్ ఒక నెగటివ్ క్వాలిటీ అనమాట. ఇవి ఏవి కరెక్ట్ ఆన్సర్స్ కావు. ఆన్సర్ షార్లటన్, ఓకే. సో ఫేక్గా అతని దగ్గర లేని క్వాలిటీ ఉంది అని చూపించుకోవడానికి షార్లటన్ అని అంటాం. సో ఇక్కడ ఈ వీడియోలో మీరు నేర్చుకున్న వర్డ్స్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేస్తూ వాటి మీనింగ్స్ టైప్ చేస్తే ఇమీడియట్గా మీకు రివైజ్ అయిపోతాయి. అండ్ రాసుకొని వాటిని ఒకసారి చదువుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి వీడియో ఇంకొకటి కూడా నేను పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో, అది కూడా మీరు తప్పకుండా చూడండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఇమీడియట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. చేశారు కదా, సపోర్ట్ చూపించండి. మీరు మన ఛానల్కి సపోర్ట్ చూపిస్తారని బిలీవ్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పటిదాకా మన యాప్ డౌన్లోడ్ చేసుకోకుంటే ప్లీజ్ డౌన్లోడ్ లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. దీంట్లో మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ అనేవి దొరుకుతాయి అండ్ చాలా ఈజీ వేలో మీకు ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది, రైట్. తప్పకుండా ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే ఆస్పిరెంట్కి మన వీడియో అందేలాగా మీరు చేయడానికి కృషి చేయండి, చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. అన్ని వాట్సాప్ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మీరు షేర్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యువర్ లవ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ దాంట్లో కలుస్తాను. థ్యాంక్ యూ గైస్, సీ యూ, బాయ్, గుడ్ డే, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్, జై హింద్.